వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో గ్రీన్ కలర్ ఐరన్ రో 4.5 mm నీడిల్ యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. బాస్కెట్ బేస్ కోసం చైన్స్ 2, 3, 5, 15 చైన్స్ స్టిచ్ చేశాను. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుని వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలానే లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేయాలి. ఇలా బేస్ కోసం 12 rows స్టిచ్ చేశాను. ఈ 2 sides రో మిడిల్ నుంచి 1 చైన్, 2 rows మిడిల్ నుంచి 1 చైన్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 sides ఎవరి చైన్ నుండి 1 time నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. కార్నర్స్లో కార్నర్ చైన్ పక్క చైన్ నుండి 2 times, కార్నర్ చైన్ నుండి 2 times సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేయాలి. కార్నర్ చైన్ దీని పక్కన ఉన్న చైన్ నుండి 2 times సింగిల్ క్రోషెట్, 1, 2 కార్నర్ చైన్ నుండి 2 times. ఇలా సైడ్కి ఉన్నవి ఎవరి చైన్ నుండి 1 time నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. ఇలా 4 sides సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి 1 చైన్ స్లిప్ స్టిచ్ తీసుకోవాలి. 1 చైన్ తీసుకుని ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా 1 row స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేస్తున్నాను. 1 చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని సేమ్ ప్లేస్ నుంచి సింగిల్ క్రోషెట్, 1 చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి 1 సింగిల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని సేమ్ ప్లేస్ నుంచి సింగిల్ క్రోషెట్, ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి 1 సింగిల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని సేమ్ ప్లేస్ నుంచి సింగిల్ క్రోషెట్. ఇలా 4 sides స్టిచ్ చేసుకోవాలి. 1 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ అండి 1 సింగిల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని
సేమ్ ప్లేస్ నుంచి 1 సింగిల్ క్రోషెట్, 1 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ స్లిప్ స్టిచ్లో అటాచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ ఇలా వస్తుంది. నెక్స్ట్ రో ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ రోకి 1 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ అండి స్లిప్ స్టిచ్లో అటాచ్ చేశాను. 1 చైన్ తీసుకుని ఈ డిజైన్కి 3 చైన్స్ స్టిచ్ చేసాము. 3 చైన్స్లో ఫస్ట్ చైన్ అండి సింగిల్ క్రోషెట్, సెకండ్ చైన్ అండి సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ థర్డ్ చైన్ స్కిప్ చేసుకోవాలి. ఫోర్త్ చైన్ అంటే నెక్స్ట్ డిజైన్లో ఫస్ట్ చైన్ సింగిల్ క్రోషెట్, సెకండ్ చైన్ అండి సింగిల్ క్రోషెట్, థర్డ్ చైన్ స్కిప్ చేసుకోవాలి. 2 చైన్స్ స్టిచ్ చేసి సింగిల్ క్రోషెట్లో థర్డ్ చైన్ స్కిప్ చేసుకుంటూ 4 సైడ్స్ స్టిచ్ చేయాలి. చైన్స్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ 1 చైన్ స్కిప్ చేసి 2 చైన్స్లో సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ అండి 1 సింగిల్ క్రోషెట్, 1 చైన్ సేమ్ ప్లేస్ నుంచి 1 సింగిల్ క్రోషెట్, ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ అండి 1 సింగిల్ క్రోషెట్, 1 చైన్ సేమ్ ప్లేస్ నుంచి 1 సింగిల్ క్రోషెట్, ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ అండి 1 సింగిల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని సేమ్ ప్లేస్ నుంచి 1 సింగిల్ క్రోషెట్ ఇలా స్టిచ్ చేసుకోవాలి 4 సైడ్స్. నెక్స్ట్ ఇలా 1 సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా డిజైన్ స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేశాను. ఇన్సైడ్ కూడా డిజైన్ అనే వస్తుంది. నెక్స్ట్ నుండి హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. హ్యాండిల్ స్టిచ్చింగ్కి 2 సైడ్స్ మిడిల్లో 11 చైన్స్ తీసుకున్నాను. ఈ 2 సైడ్స్ 27 చైన్స్ తీసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్నాను. చైన్స్ కౌంట్ చేసుకుని స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూషన్ లేకుండా ఇలా చేసి 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని ఫస్ట్ చైన్ అండి 1 సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ అండి 1 సింగిల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. మిడిల్ చైన్ నుండి 1 సింగిల్ క్రోషెట్, లాస్ట్ నుండి 1 సింగిల్ క్రోషెట్. ఇలా మనకి ఎంత లెంత్ అయితే కావాలనుకుంటున్నామో అంత లెంత్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా హ్యాండిల్ మనం ఎంత లెంత్ వరకు అయితే కావాలనుకుంటున్నామో అలా స్టిచ్ చేసుకుని ఇన్సైడ్ నుంచి అటాచ్ చేస్తున్నాను. ఇన్సైడ్ అన్న చైన్ నుండి రోప్ ఇలా ఇన్సైడ్ తీసుకుని నెక్స్ట్ చైన్ రోప్ స్టిచ్ చేసిన మిడిల్ చైన్ నుండి నీడల్ తీసుకోవాలి. నెక్స్ట్ చైన్ లాస్ట్ అండి నీడల్ తీసుకుని ఇలా స్టిచ్ చేసి
ఇన్సైడ్ ఉన్న చైన్ అండి. ఇలా తీసుకోవాలి. కండి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి స్టార్టింగ్ పాయింట్ నుంచి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా నాట్ తీసుకుని ఇక్కడే కట్ చేయకుండా కనిపించకుండా ఉంటుంది. ఇలా కొంచెం లోపలికి ఇన్సైడ్కి సెట్ చేసుకుని లాస్ట్లో కాల్చి వేస్తే ఊడిపోకుండా ఉంటుంది. కాల్చేయాలి. బాస్కెట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. డిజైన్ ఇలా వస్తుంది. మిడిల్లో హోల్ లాగా. నెక్స్ట్ సింగిల్ క్రోషెట్ బేస్కి బటన్స్ ఫిక్స్ చేశాను. స్పేస్ హైట్ చాలా వస్తుంది. బాస్కెట్ మెజర్మెంట్లో చూసుకుంటే హైట్ 7 ఇంచెస్, విడ్త్ 7 ఇంచెస్, లెంత్ 10 ఇంచెస్ వస్తుంది. చాలా ఈజీ ప్యాటర్న్ ఇది. అలాగే కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఈ సైడ్ స్పేస్ కూడా ఎక్కువ వస్తుంది. హ్యాండిల్స్ స్ట్రాంగ్గా స్టిచ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.